రేపు జడ్జి గారి ఫ్యామిలీ మన ఇంటికి వస్తున్నారు. వచ్చిన అతిథుల ముందు ఎలా ఉండాలో నీకు తెలుసుగా? తెలుసండి. వ్రతం అయ్యేంత వరకు ఎవరికంటా పడను. అదేంటి మావయ్య, వ్రతంలో మీ పక్కన కూర్చోవాలని అత్తయ్య గారికి ఆశ ఉంటుంది కదా? అమ్మాయి, ఇది నాకు తనకి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు అందుకు బాధగానే ఉన్నా మనకి ఇంకో కొడుకు సుదీప్ ఉన్నాడు కదా, అందరికీ తెలిసేలా అంగరంగ వైభవంగా రేపు దీపు పెళ్లి చేద్దాం. ఆ పెళ్లి చూసైనా వీడికి బుద్ధి రావాలి. అప్పుడు నా స్థాయి ఏమిటో తెలిసొస్తుంది. పెళ్లి ఎలా జరిగిందన్నది ముఖ్యం కాదు, వచ్చిన అమ్మాయి ఎలాంటిదన్నది ముఖ్యం. అది చూస్తాను. అమ్మాయి, మీ తరఫు వాళ్ళు ఉంటే చెప్పండి, వ్రతానికి రమ్మని అందరినీ పిలుస్తాను. హలో, ఎవరు? నేను లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ అని మాట్లాడుతున్నాను. మీరా? నమస్తే సార్. నమస్తే. రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నూతన వధూవరుల్ని ఆశీర్వదించాలని ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా వస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. విన్నారుగా, మీ ముందే అందరినీ ఇన్వైట్ చేశాను. నాకు సంస్కారం లేదు, పద్ధతులు తెలియవు, కామన్ సెన్స్ లేదు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీ మీద కోర్టులో కేసు వేస్తాను. అలా ఎందుకంటారు మావయ్య? ఇందాక తమరి భర్త గారు అన్నారు కదమ్మా, వాడేదో తెలియకన్నాడండి. వాళ్ళందరినీ వ్రతానికి పిలిచినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్స్ మావయ్య గారు. నాకు సంస్కారం ఉంది కాబట్టి పిలిచాను. మీ వాళ్ళకి సంస్కారం ఉంటే వస్తా. నాకు కూడా పనుంది. రేపు వ్రతానికి ఏర్పాట్లు చేయాలి కదా, ఎవరికి తప్పినా నాకు తప్పదుగా. ఏంటండి మీరు? మీకు గొడవ పడొద్దని చెప్పాను కదా, ఎందుకు అనవసరంగా మావయ్య గారితో గొడవ పడ్డారు? నేను గొడవ పడ్డాను కాబట్టే ఆయన అభిరామ్ బావ గారికి ఫోన్ చేశారు, లేదంటే చేసేవారా? ఇప్పుడు పిలిచారు కదరా, ఇక గొడవ పట్టమ్మాని ముందు వ్రతం పనులు చూడు. అన్నట్టు అమ్మా, రేపు మీ వాళ్ళందరూ వస్తారు కదా?
లేదు, రేపు మనం ఏ వ్రతానికి వెళ్ళట్లేదు. ఆయన అంతగా ఫోన్ చేస్తే వెళ్ళకపోవటం ఏంటవి? మనకు సంస్కారం లేదనుకుంటాడు కదా. మనకు మంచి మర్యాద సాంప్రదాయం తెలుసు అని వాళ్ళు అనుకోవాలంటే మనం కూడా వెళ్ళాలి కదా బి. వ్రతానికి వెళ్ళి మంగనక్కడ వదిలిపెట్టొద్దామండి. వాళ్ళకు ఏం చెప్పి మంగని అక్కడ వదిలిపెడతాం? మంగ ఎవరు అని అడిగితే ఏం చెప్తాం? కరెక్టే బాబు, అనవసరంగా దివ్యమని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మంగ నా ఇంటికి తీసుకెళ్ళలేం, అలా అని మంగను ఒక్కదాన్నే ఇంట్లో వదిలి వెళ్ళలేం. అందుకే మనం ఆ వ్రతానికి వెళ్ళట్లేదు. ఎవరేమనుకున్నా సరే దివ్య ప్రాబ్లమ్స్లో పడకూడదు. అంటే రేపు మనం మమ్మీ దగ్గరికి వెళ్ళమా అంకుల్? వెళ్తే ఇబ్బంది కదమ్మా, అందుకే మావయ్య వద్దన్నారు. నాకు మమ్మీని చూడాలనిపిస్తుంది అంకుల్, ఇక్కడ ఉండలేకపోతున్నాను. నాకు అర్థమైందమ్మా, కానీ కొన్నాళ్ళు నువ్వు ఇక్కడే ఉండాలి. ఉంటాం కానీ రేపు నేను మమ్మీని చూడాలి అంకుల్. ప్లీజ్ అంకుల్, మీరైనా తీసుకెళ్ళండి, చాటుగా చూసేసొద్దాం. అలాగేనమ్మా, రేపు నేను నిన్ను తీసుకువెళ్ళి అమ్మని చూపించి తీసుకొస్తాను. వరి అవకు. ఏంటక్కా, నిన్న ఆయన చెప్పింది మర్చిపోయావా? కాసేపట్లో వ్రతం మొదలవుతుంది, అతిథులందరూ వచ్చేస్తారు. నువ్వు హాల్లో ఉంటే ఎలా? అతిథులు వచ్చే సమయానికి నేను నా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటాను భువన. అప్పటి వరకు ఈ పనులన్నీ చేయని. అంతగా పని చేయాలనుంటే వెళ్ళి దీపు రూమ్ క్లీన్ చేయి. అలాగే. ఇదిగో ఇదిగో బాసు, మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబు, వేసే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. హలో, రాత్రి బాగా ఎక్కువైంది బ్రో, లేవగానే హెడేక్గా ఉంది, అందుకే హ్యాంగ్ ఓవర్ పెగ్గేస్తున్నాను. ఏయ్, బుద్ధి లేదా నీకు? రూమ్లోకి వచ్చే ముందు డోర్ కొట్టాలని తెలీదా? ఎలా పడితే అలా వచ్చేస్తావా? నీ రూమ్ క్లీన్ చేయమని మీ అమ్మ చెప్పింది బాబు. మామ్ చెప్పినా డాడ్ చెప్పినా నువ్వు డోర్ కొట్టే రావాలి. ఇంకోసారి ఇలా వచ్చావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు రూమ్ క్లీన్ చేసి వెళ్ళు.
ఏంటి బాబు ఇది? ఇంత చిన్న వయసులో తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో. బయట తెలిస్తే ఇంటి పరువు పోతుంది. ఏయ్, నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు జస్ట్ పని మనిషి మాత్రమే. నీ లిమిట్స్లో నువ్వుండు. ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. కేవలం మా మమ్మీ దయవల్లే నువ్వు ఇంట్లో ఉంటున్నావు, అది గుర్తుపెట్టుకో. సలహాలేమన్నా ఇవ్వాలనుకుంటే వెళ్ళి నీ కొడుకిచ్చుకో. అది కాదు బాబు. గెట్ అవుట్. నోరు మూసుకొని నా రూమ్ నుంచి బయటికెళ్ళు. అవుట్. ఈ పని మనిషి నా గురించి మమ్మీకి ఏమైనా చెప్తుందా? అది మంచిది కాదని చెప్పబోతే తల్లి లాంటి దాన్నని కూడా చూడకుండా పని మనిషి వెంతిట్టాడు. నేను వాళ్ళమ్మ దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నానట. చాలా బాధగా ఉందమ్మా, మనసుకు కష్టంగా ఉంది. క్షమించమ్మా, ఈరోజు మీ వ్రతం కదా, పొద్దున్నే కన్నీళ్లు పెట్టుకొని తప్పు చేస్తున్నాను. ఇలా ఏడవటం అరిష్టం. ఏం జరగలేదమ్మా, ఏం జరగలేదు. సుదీప్ నన్నేం అనలేదు, నేను నీకేం చెప్పలేదు. జరిగిందంతా మర్చిపో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం హర్షకు తెలియకూడదు. తెలిసిపోయిందమ్మా. నువ్వెప్పుడొచ్చావురా? పిన్నే అనుకున్నాను. తమ్ముడు కూడా గాడి తప్పాడన్నమాట. చిన్నపిల్లాడు, ఏదో తెలియకన్నాడు. వదిలే హర్ష. వాడు పిల్లాడేంటి? పొద్దున్నే మందు తాగేవాడు పిల్లాడా? తల్లితో సమానమైన పెద్దమ్మను పని మనిషి అని తిట్టినవాడు అసలు మనిషి అనేవాడు? వాళ్ళమ్మ దయా దాక్షిణ్యాల మీద మనం ఇంట్లో ఉంటున్నామంటున్నాడా? అసలు ఎవరింటికి వచ్చారమ్మా? ఎవరింట్లో ఎవరంటున్నారు? అన్నీ అడుగుతాను. ఇప్పుడే వాడికి బుద్ధి చెప్తాను. హర్ష, వద్దురా, వద్దు.
ఈ రోజు మీరు వ్రతం చేసుకుంటున్నారు. ఇంట్లో గొడవలొద్దు, అతిథులు వస్తారు, పరువు పోతుందిరా. మరి నీకు జరిగిన అవమానం మాట ఏంటి? నువ్వు వాడి మంచి కోరి చెప్తే వాడు నిన్ను అనరాని మాట్లాంటాడా? నిన్ను అనడానికి వాడికి ఏం హక్కు ఉంది? ఇప్పుడే వెళ్ళి వాడి మొహం పగల కొడతాను. హర్ష, అమ్మ దివ్య, నువ్వైనా వీడికి చెప్పమ్మా, గొడవ పడొద్దని చెప్పు. సారీ అత్తయ్య, సుదీప్ క్రమశిక్షణ తప్పాడు. తల్లి లాంటి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాడు. అది చాలా పెద్ద తప్పు. మిమ్మల్ని ఏడిపించాడు. అది మహా పాపం అత్తయ్య. నువ్వు కూడా ఏంటమ్మా, వ్రతం జరగాల్సిన ఇంట్లో గొడవ జరగడం మంచిది కాదు. కావాలంటే రేపు మాట్లాడుకుందాం, ఈ రోజు వదిలేయండమ్మా. ఏంటమ్మా వదిలేసేది? వాడు తప్పు చేశాడు, వాడికి శిక్ష పడాల్సిందే. వాడేదో తాగున్నాడ్రా, తాగిన మత్తులో ఏదో మాట తూలాడు, వదిలేరా. అమ్మా దివ్య, పెద్దదాన్ని చెప్తున్నాను, శుభకార్యం జరగాల్సిన ఇంట్లో గొడవలొద్దమ్మా. ఏవండి, అత్తయ్య చెప్తుంది నిజమే. తాగిన వాడితో ఈ గొడవలన్నీ వద్దు. ఫస్ట్ మీరు ఆగండి. సుదీప్ మత్తు దిగాక కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడేం వద్దండి, నా మాట వినండి. చూడండి, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. వాడు నా తల్లిని అవమానించాడు. మా నాన్న పిన్ని కలిసి వాడిని అలా తయారు చేశారు. నేనుండగా నా తల్లికి అవమానం జరిగితే నేనెలా సహిస్తానండి? ఈ రోజు వ్రతం ఆగిపోయినా పర్వాలేదు, వాడికి బుద్ధి చెప్పాల్సిందే, వాడి సంగతి తేల్చాల్సిందే. ఏమండి, అత్తయ్య పదండి. రేయ్ రేయ్ సుదీప్, ఎక్కడున్నావురా? రేయ్ సుదీప్, సుదీప్! వాట్ బ్రో? మా అమ్మని ఇన్సల్ట్ చేస్తావురా? ఇంత ధైర్యంరా నీకు? మా అమ్మని పని మనిషి అంటావరా నువ్వు? మా అమ్మ పని మనిషారా? మీ అమ్మ దయదాక్షిణ్యంగా మా అమ్మ బతుకుతుందా? మా అమ్మని పని మనిషి అంటావా? అయ్యో, ఏమండి ఏమండి ఏమండి, ఆగండి, వద్దండి, వదిలేయండి, ఆగండి. ఏమండి, వద్దండి, నా మాట వినండి. ఏమండి, ఆగండి, ఏమండి, నా మాట వినరా. హర్ష గారు ఆగండి. అయ్యో, నా మాట వినండి. హర్ష గారు ప్లీజ్ వద్దండి. అయ్యో, ఏమండి, అతను మీ తమ్ముడండి, ఆగండి. ఏమండి, హర్ష గారు ఆగండి. అయ్యో, వద్దురా, నా మాట వినరా. మమ్మీ, తల్లి లాంటి మనిషిని పని మనిషి అంటావురా? హర్ష గారు ఆగండి. ఏమండి, హర్ష గారు. హర్ష గారు, హర్ష గారు ఆగండి. ఆగండి. ఏమండి, నా మాట వినండి. హర్ష, ఆపు. ఏం తప్పు చేశాడు? ఆగండి. వీడు మా అమ్మని ఎంత మాట అన్నాడో తెలుసా? చంపేస్తాను విన్ని, వదిలిపెట్టను వాణ్ణి. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. ఏమండి, చెప్పండి. హర్ష, ఏమండి, ఆగండి. హర్ష గారు, త్వరగా రా. ప్రసాద్, త్వరగా రా. ప్రసాద్, ఏమండి. హర్ష, స్టాప్ ఇట్. I say stop it. Stop it, I say. అయ్యో, చెప్పవే, వాడిని కొట్టడం ఆపమని చెప్పు, లేదా